ఖమ్మం నగరానికి రింగ్ రోడ్ ఉంటే బాగుంటుంది అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ విషయంలో ప్రణాళిక రూపొందించాలని అధికారులకు తుమ్మల ఆదేశించారు. వచ్చే సమ్మర్లో నగరంలో ఎలాంటి మంచినీటి కొరత కూడా రావద్దన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఖమ్మం కార్పొరేషన్లో అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులు తుమ్మల ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమాలను తొలగించాలన్నారు. మంచినీటి సమస్య కొరతకు ఇబ్బంది లేకుండా మంచినీటిని నిరంతరం సప్లై చేసేటట్టుగా చూడమని చెప్పాము. ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని లైన్స్ పబ్లిక్ ఇబ్బంది కలిగేటటువంటి ఉన్నటిని షిఫ్ట్ చేసేదానికి అవకాశాలు చూడమని చెప్పాము. అన్ని సమస్యలు ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారులు వస్తున్నాయో దాన్ని గురించి దృష్టిలో పెట్టుకొని ఖమ్మానికి రింగ్ రోడ్డు వచ్చేటట్టుగా ఆనాడు జాతీయ రహదారిని ప్రతిపాదించడం జరిగింది. వాటి యొక్క పురోగతి, అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అదేవిధంగా ప్రైవేటు భూముల్ని రక్షించేటటువంటి బాధ్యత, ఎక్కడైనా దురాక్రమణ జరిగినా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వానికి దఖలుపరిచేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏ మున్సిపాలిటీలో ఏ పని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా